హలో గైస్, అయితే రీసెంట్గా చూసిన ఒక మూవీ కోసం మాట్లాడుకోవాలి మనం. ఇది మన యాక్చువల్గా తెలుగు డైరెక్టరే చేశాడనమాట. తెలుగు ప్రొడక్షన్ హౌస్ ఫేమస్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే తీయడం జరిగింది. హీరో మాత్రం తెలుగువాడు కాదు, బాలీవుడ్ అనమాట. సో సన్నీ డియోల్. అతనికి ఒక మంచి హిట్లే ఉన్నాయి బాలీవుడ్లో, గద్దట్టు అని చెప్పి ఏవో కొన్ని ఉన్నాయన్నమాట. నాకు పెద్దగా యాక్టర్ గురించి తెలియదు. అయితే మరి ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఈ స్టోరీని రవితేజతో తీయాలి, బట్ అది ఎందుకో మిస్ అయిపోయి అది జరగలేదన్నమాట. ఓకే, పక్కన పెట్టేయండి. రవితేజ గారు చేయకపోవడం మంచిదైంది. ఎందుకో కూడా చెప్తా. ఒక కిట్టు, రేసు గుర్రం, విక్రమార్కుడు చాలానే ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. అన్నింటినీ మిక్సీలో వేసి తిప్పి కొడితే జాత్. అంటే హీరోకి ఏం సంబంధం ఉండదు అనమాట స్టోరీతో కానీ ఆ విలన్స్తో కానీ ఏం సంబంధం ఉండదు. హీరో ట్రైన్లో వెళ్తూ ఉంటాడు, ట్రైన్ అయిపోద్ది, ఆకలేస్తే దిగుతాడు, ఒక హోటల్కి వెళ్తాడు, ఇడ్లీ తింటాడు. ఇడ్లీ తినే మూమెంట్లో విలన్ గ్యాంగ్ వచ్చి ప్లేట్ తినేస్తారు, అంటే చూసుకోకుండా తగిలిపోయి పడిపోద్ది. హీరో ఏంటంటే వాళ్ళని సారీ అడుగుతాడు, బట్ సారీ వాళ్ళు చెప్పరు. సో మాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా వెనక వీళ్ళు ఉన్నారని చెప్పి వన్ బై వన్ అలాగా మెయిన్ విలన్ వరకు తీసుకెళ్ళిపోతారు ఆ సారీ అనే మ్యాటర్ని. అడిగే ప్రాసెస్ ఇంటర్వెల్ అంతా అయిపోద్ది, ఇంటర్వెల్ వరకు అయిపోద్ది. ఇంటర్వెల్ తర్వాత ఏంటవుతుంది, హీరో యాక్చువల్గా ఆ విలన్ ఏంటి ఎలా ఉన్నాడు, ఆ ఇల్లు ఏంటి ఎలా ఉంది, ఆ ఇంటి దగ్గర పోలీస్ జీప్ ఎందుకు ఉంది, సో యూనిఫామ్లు ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే మూమెంట్ ఇంటర్వెల్ తర్వాత. పెద్ద అంటే చాలా చూసాం గాయస్. అంటే ఇప్పుడు ఏంటి జనరల్గా ప్రతి సినిమా కానీ ఏం చేస్తారు, ఆచార్య కానీ, శ్రీమంతుడు కానీ, సో ఉన్నాయి బోల్డ్. ఒక కార్పొరేట్ ఆఫీసర్ ఎక్కడో ఉంటాడు, సో అమెరికా నుంచి సడన్గా వచ్చేస్తాడు సెకండ్ హాఫ్లో. వచ్చేసి ఈ విలేజ్లో యురేనియం ఉంది, ఈ విలేజ్లో ఆ ఖనిజం ఉంది, సో ఈ విలేజెస్ని ఖాళీ చేయించమని విలన్కి చెప్తాడు. ఎన్ని దగ్గర చూడలేదు, ఎన్నో దగ్గర చూసాం ఆ కాన్సెప్ట్. ఆ విలను ఆ గ్రామస్తులందరినీ ఖాళీ చేయించి బయట పంపిస్తాడు, అంతే. అదేంటంటే హీరోకి నచ్చదు. మనం ఏంటంటే ఎమోషనల్ అవ్వాలి ఆ సీన్లన్నీ చూసి. హెడ్ఏక్ వచ్చింది నిజంగా. అసలు థియేటర్లు ఎలా చూసారా నాయన అనిపించేసింది నాకు. అంటే మళ్ళీ దీనికి కూడా ఆ బాలీవుడ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు, చాలా బాగుంది అది ఇది అని చెప్పి. మేబీ వాళ్ళకి ఇలాంటి స్టోరీలకు వస్తాయేమో, మన సౌత్ ఇండియాకి మాత్రం చాలా రొటీన్ అయిపోయినాయి. పెద్దగా అగైన్ ఒక ట్రిగర్ అయ్యే మూమెంట్స్ కానీ, లేకపోతే ఇది బాగుంది అనే ఒక్క సీన్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే అసలేం లేదు సినిమాలో. అగైన్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అస్సలు బాగలేదు నిజంగా. కరెక్ట్గా పరిగెట్టలేకపోతున్నాడు, కరెక్ట్గా కూర్చోలేకపోతున్నాడు, సో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే అగైన్ ఆ విలన్ క్యారెక్టర్ ఏమైనా స్ట్రాంగ్ ఉందా అంటే అది లేదు. అంటే నిజంగా అప్పుడెప్పుడు 20-30 సంవత్సరాల క్రితం వచ్చే ఈ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఉంటాయి కదా, సో సేమ్ అలాంటి కాన్సెప్ట్తో మళ్ళీ అదే తిప్పి అదే ఒక టెంప్లెట్ని మళ్ళీ కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొత్త స్టోరీస్తో కానీ కొత్త కాన్సెప్ట్తో కానీ రాలేకపోతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ మూవీకి అగైన్ మీకు ఎక్కడైతే దొరికేస్తుంది, టెలిగ్రామ్లో కానీ ఐబొమ్మలో కానీ ఎక్కడైనా దొరికేస్తుంది. టైం ఉంటే చూడండి. నా ఒపీనియన్ ఏంటంటే అవాయిడ్ చేసేయండి. థ్యాంక్ యూ.